రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర ఇక్కడ పలంనేరు రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ పలంనేరు ఉండడం వల్ల నేను ఈరోజు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుండి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ స్వీకరించబడతాయి. ప్రతిరోజున కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయండి. 3 గంటల తర్వాత గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. చివరి రోజున కూడా 3 గంటల తర్వాత ఎటువంటి నామినేషన్ స్వీకరించబడవు. 3 గంటల్లోకి ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక సీరియల్ నెంబర్లో పెట్టి వాళ్ళందరికీ లేట్ అయినా సరే వాళ్ళందరికీ కూడా నామినేషన్ స్వీకరించబడి వాళ్ళకి వాళ్ళని అక్నాలెడ్జ్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటారో అటువంటి అభ్యర్థులందరూ కూడా గమనించగలరు. అదేవిధంగా ఆ తర్వాత 25వ తేదీ సాయంకాలం 3 గంటలకు అయిపోయిన తర్వాత 26వ తేదీ ఉదయం 11 గంటల నుండి ఆ నామినేషన్ యొక్క స్క్రూటినీ జరుగుతుంది. అంటే ఆ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్లా కాదా, వాళ్ళు ఇచ్చిన నామినేషన్ పత్రాలు అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా చూసి వాళ్ళ యొక్క అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 29వ తేదీ 3 గంటల వరకు సమయం ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి. ఎవరైనా కానీ ఒక క్యాండిడేట్ వేసిన నామినేషన్ని కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి 3 గంటల వరకు సమయం ఉంటుంది. సో దీనికి సంబంధించి కానీ మనం ఫామ్ 1 అనే ఒక నోటిఫికేషన్ని మనము రిలీజ్ చేస్తాము, పబ్లిష్ చేస్తాము. మన గవర్నర్ గారు దాని గెజెట్లో ఒకటి చేస్తారు, గవర్నమెంట్ గెజెట్లో. దాని తర్వాత ఏ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ పరిధిలో ఒక ఫామ్ 1 అన్న దాన్ని, అంటే ఏ సమయంలో నామినేషన్ తీసుకుంటారు ఇటువంటి విషయాలన్నీ తెలుపుతూ అన్ని సచివాలయాల్లోనూ మరియు ముఖ్య గవర్నమెంట్ కార్యాలయాలన్నింటిలోనూ కూడా ఫామ్ 1 ప్రచురించడం జరుగుతుంది. అది మనం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ సాయంకాలం అన్ని చోట్ల కూడా ఉంటుంది. కానీ అభ్యర్థులందరూ కూడా పొద్దున 11 గంటల నుంచి కూడా ఈ రోజున నామినేషన్ తీసుకోబడతాయి కాబట్టి ఎవరైనా కూడా రావచ్చు. అండ్ వస్తున్న సమయంలో కూడా అభ్యర్థులందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బాగా నియమావళిని బాగా పాటించాలి అన్నది కోరుతున్నాము. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఒక 100 మీటర్ల దూరంలోనూ ఆర్డీఓ ఆఫీసర్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం నుండి ఒక 100 మీటర్ల దూరంలో దాన్ని అందరినీ కూడా ఆపడం జరుగుతుంది. కేవలం 3 వెహికల్స్ మాత్రమే, ఒక అభ్యర్థి తరపున 3 వెహికల్స్ మాత్రమే, అంటే కేవలం అభ్యర్థి మరియు 4 మాత్రమే లోపలికి వచ్చే విధంగా ఆస్కారం ఉంటుందండి. సో ఈ విషయాలు కూడా గమనించుకొని అదేవిధంగా ర్యాలీలు అవి చేస్తున్నప్పుడు కూడా ఎన్సీసీ కోడ్ అంతా కూడా అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను.